ఏకగ్రీవ ఆమోదం తెలిపి మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, గంగుల కమలాకర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అందరు కూడా మేము కూడా వస్తాం, అవసరం అనుకుంటే పిలవండి, అక్కడ వచ్చి కూర్చుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపినరు, కానీ ఆడ ధర్నా చేసిండ్రు, హడావుడి చేసిండ్రు, కానీ ఎవరిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేదు, ప్రధానమంత్రిని కలవలేదు. అంటే కేవలం ఈ రాష్ట్రాన్ని మీ దేశ రాజకీయాల గురించి ఒక ప్రయోగశాలగా మార్చి బీసీలను పిచ్చోలం చేయాలని, ఇక్కడ ఒకరికొకరు కొట్టుకోవాలి, తన్నుకోవాలని చెప్పి, ఆర్థికంగా దివాలా తీయాలని చెప్పి, ఒక మహారాష్ట్ర ఎలక్షన్ గురించేమో కులగణన, మహారాష్ట్రలో పోయి కులగణన చేసిన చూసినామని చెప్పడానికి, ఇప్పుడు బీహార్ ఎలక్షన్ గురించి ఇప్పుడు ఈ జియో అంటే మీ దేశ రాజకీయాల గురించి తెలంగాణ బీసీలను బలిపశం చేయడానికి మీరు ఉపయోగించుకుంటా ఉన్నారు. అటు ఓసీల మధ్యలో బీసీల మధ్యలో గ్రామాల్లో చిచ్చు పెట్టేటట్లు, కొట్లాడుకునేటట్లు, మనస్పర్ధలు వచ్చేటట్లు ఇలా మీరు చేసేటువంటి పద్ధతి వల్ల ఇలా అవలంబిస్తూ ఉంది. మీరు చేసి తెలియక అమాయకులు ఏమనుకుంటున్నారంటే, అరే ఓసీలు, అరే మేము అందరం కూడా కోట్ల కేసు వేయించారు, చాలా సంతోషం అనుకో, బీసీలు అరే మనకి ఇచ్చిండు ఎంత సంతోషం అంటే, ఒక చేత్తో ఇచ్చి ఓ చేతుల్లో గుంజుకోవడం, ఏదో నోటితో శైల వేసి శాస్త్రం చూడది నోటితో ఎక్కిరించినట్టు ఆ రకమైనటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది. మేము మా పార్టీ 100% చిత్తశుద్ధితోనే ఉంది. మీరు ఏ వ్యక్తితో ఆ రోజు కేసు వేయించారో ఒకటి గమనించాలయ్యా. జీవో రాకముందే కోర్టుల కేసు వేసారు. జడ్జి గారు ఏమన్నారు, జీవో రాకముందే కేసు వేసినా ఊహించుకొని మేము ఇవ్వలేమో, జీవో వచ్చిన తర్వాత రమ్మన్నారు. జీవో వచ్చిన తర్వాత పోయి కేసు వేసిండు, ఇప్పుడు నడుస్తుంది. సేమ్ మేము ఇచ్చినటువంటి 396 జీవో మీద ఛాలెంజ్ చేసి కొట్టేసినటువంటి వ్యక్తి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి, వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పోయి కేసు వేసిండు. వాళ్ళు ఏమన్నారు, హైకోర్టులో ఇంకా వాదన నిలిపించింది, ఇక్కడ ఎందుకు వచ్చినావు అని అన్నారు. అంటే ఈరోజు హైకోర్టులో వాదన నిలిపించి ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులో వేస్తాడు. సుప్రీంకోర్టులో అప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతుంది. మరి అది విత్ఇన్ ఎలక్షన్ లోపల అయిపోయే లోపల అయితేనేమో సంతోషం. ఒకవేళ సుప్రీంకోర్టు ఆమోదిస్తే మాకు హ్యాపీ, ఇక దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా తెప్పించుకోవచ్చు. కానీ ఒకవేళ హైకోర్టు ఒకవేళ వాయిదాలు వేసి పెండింగ్ పెట్టి ఎలక్షన్లకు పోయినా, లేదు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థిస్తే మరి ఎలక్షన్కి పోయినా, మరి ఎలక్షన్లో అందరు అభ్యర్థులు నిలబడి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఓడిపోయినోడు దివాలా తీసి గెలిచినోడు సంబరాలు చేసుకునే సందర్భంలో మళ్ళీ సుప్రీంకోర్టులో వేసిన కేసుకి ఇట్లా ముందుకొచ్చి చూస్తున్న మహారాష్ట్రలో మాదిరిగా, మహారాష్ట్రలో 2 సంవత్సరాలు గెలిచిన తర్వాత ఎట్లయితే తీసేసినో ఆ రకంగా తీసేస్తే ఓడిపోయి 10 మంది అభ్యర్థులు ఖర్చు పెట్టుకునే డబ్బులు ఎవడిస్తాడు, గెలిచిన అభ్యర్థి డబ్బులు ఎవడిస్తాడు, ఈ వ్యవహారం అంతా ఎక్కడ పోతుందని అడుగుతా ఉన్నా. ఇలా ఒక మీ రాజకీయ దేశ రాజకీయాల అవసరాల గురించి తెలంగాణను బలిపశు చేయొద్దు దయచేసి. సుప్రీంకోర్టు దగ్గర హడావుడి, హైకోర్టు దగ్గర హడావుడి, మొత్తం వీళ్ళని చూసి జడ్జిమెంట్ ఇచ్చేటట్లు, వీళ్ళే వినిపించేటట్లు, వీళ్ళు లేకపోతే అడ్వకేట్లు ఎవరు మాట్లాడినట్లు, ఇది ఎక్కడ కూడా జరగలే. అట్లా చట్టం ప్రకారము అడ్వకేట్లు వాదిస్తారు, చట్టం ప్రకారం న్యాయమూర్తి గారు వారి యొక్క జడ్జిమెంట్ ఇస్తారు, అంతే తప్ప మనసులో చూసి ఇవ్వరు. అంటే జనం దృష్టిలో ఎంత గొప్పగా వీళ్ళు హైకోర్టులో పోయి కొట్లాడుతున్నారు చూసినావా అన్నట్లు. ఏమన్నా ఇది తాడాటనా, గుంజనికి పోయినా అందరం పోయినావా నీకే చెప్పండి. ఇది దయచేసి ఇప్పటికి కూడా ఒకవేళ హైకోర్టు అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన సంతోషం, మేము చాలా సంతోషపడతాం. కానీ సుప్రీంకోర్టులో కూడా గెలవాలి, సుప్రీంకోర్టులో కూడా మనం గెలిచినప్పుడే విజయం సాధించిన వాళ్ళం అవుతాం. కనుక అనవసరంగా 22 నెలలు ఉండి 2-3 నెలల గురించి అడావుడి చేసి గవర్నర్ ఆమోదం తెలపకముందే, చట్టం రాకముందే గజెట్ పబ్లికేషన్ చేసి జియో తీసుకొచ్చి, మరి ఈ జియో మీద జడ్జి గారే క్లారిటీతో అడిగిండు, ఎందుకు గవర్నర్ దగ్గర సంతకం కాలేదు, చట్టం ఎందుకు కాలేదని. ఇలా ఏట్ల రాయిదీనలు కూట్ల రాయిదీనలు ఏట్ల రాయి తీస్తారన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ చట్టాన్ని మనం ఆమోదం చేసుకోకుండా హడావుడి చేయడం వల్ల మీ అడ్వకేట్ అడిగిన ప్రశ్నకు జడ్జి గారు అడిగిన ప్రశ్నకు సమాధానమే లేదు. జడ్జి మన గవర్నర్ దగ్గర ఎందుకు పెండింగ్ ఉందంటే. కనుక దయచేసి
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా మీరు అడిగినరు చట్టబద్ధంగా ఇస్తామన్నారు, మాకు కావాల్సింది చట్టబద్ధంగానే ఇవ్వండి. ఒకవేళ కోర్టులో ఏదైనా జరిగితే మీదే బాధ్యత, ఆ బాధ్యత తీసుకొని ఇవ్వండి. మీరు ఇస్తే సంతోషం. 42% రిజర్వేషన్ ఇస్తే మాకన్నా సంతోషపడే ఎవరు లేరు. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారు, ఇది చేస్తారు. మేము చెప్పేదంతా మొదటి నుంచి చెప్పేదంతా ఏంటంటే అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జాంపుల్తో పాటు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒకే దేశం, భారతదేశం, ఇది ఒకే చట్టం, ఈ దేశంలో ఒకే ఒక రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలు పనిచేస్తాయి. కనుక ఇలా మహారాష్ట్రకో చట్టం, లేకపోతే కర్ణాటకో చట్టం, తమిళనాడుకో చట్టం, తెలంగాణకో చట్టం ఉంటే, ఒక రాజ్యాంగం ఉంటే మనం నడుచుకోవడానికి అవకాశం ఉంటుండే. కానీ ఇదేం చేయకుండా మీరు పుట్టిగా బీఆర్ఎస్ మీద నిందలు అపనిందలు వేయద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు చిత్తశుద్ధితో పనిచేయండి, తీసుకురండి, సంతోషం. ఇవాళ సుప్రీంకోర్టులో మరి ఆ రోజు మీరు వేయించిన వంగ గోపాల్ రెడ్డి గారే ఇవాళ కూడా అక్కడ వేయడం జరిగింది, కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి ఆయనతో విత్డ్రా చేపిస్తారా, లేకపోతే ఇంకేమైనా సేమ్ ఇట్లా వాదిస్తారా, ఏం చేస్తారా తెలియదు. అంతిమంగా తెలంగాణ ప్రజలకు కావాల్సింది 42% రిజర్వేషన్. గెలిచిన వాళ్లకు భద్రత ఉండాలి, గెలిచిన వాళ్లకు ఒక్క రోజు కూడా లాస్ కాకుండా మీరు బాధ్యత తీసుకొని చేయండి. మేము చాలా సంతోషిస్తాం, హర్షిస్తాం కూడా.